హాయ్ వ్యూవర్స్, యూట్యూబ్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ మీరు మెయిల్లో పొందవచ్చు. వ్యూవర్స్, నేను ఈ స్టాక్ మార్కెట్ గురించి ఈరోజు మీకు డీమ్యాట్ ఖాతాకి సంబంధించి మీకు డీమ్యాట్ ఖాతా ఏ విధంగా ఓపెన్ చేయాలనేది నేను మీకు చెప్పాను. అదేవిధంగా నాకు చాలామంది మెయిల్ చేశారు, కామెంట్ చేస్తున్నారు, నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు. దీనికి వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నాకు చాలామంది మెయిల్ చేశారు, ఏంటంటే డీమ్యాట్ ఖాతా తెరవడానికి మీకు చెప్పే డాక్యుమెంట్స్ అయితే చెప్పారు, కానీ మీరు ఎక్కడ తెరవాలి ఏంటనే చెప్పలేదని చాలామంది నాకు మెయిల్ చేయడం జరిగింది. వ్యూవర్స్, ఇక్కడ డీమ్యాట్ ఖాతా ఎక్కడ తెరవాలి అని చెప్పడం అనేది చాలా అది చెప్పడానికి నేను ముందుగా ఎక్కడ తెరవాలని చెప్పడానికంటే ముందుగా మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు దాన్ని బట్టి మీకు డీమ్యాట్ ఖాతా అనేది తెరవండి. ఎందుకంటే ముందుగా నేను మునుపటి వీడియోలు చెప్పాను, కాకపోతే ఏంటంటే ముందు మరలా ఒకసారి చెప్పిన డీమ్యాట్ అకౌంట్ ఖాతా కావాలి అంటే తప్పనిసరిగా పాన్ కార్డు కావాలి కంపల్సరీగా. ఒక కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురికి పాన్ కార్డులు కంపల్సరీగా కావాల్సిందే. ముగ్గురు కలిపి ఒక పాన్ కార్డు మీద కానీ ఒక బ్యాంక్ అకౌంట్ మీద కానీ చేయడం కుదరదు. పాన్ కార్డుతో పాటు తప్పనిసరిగా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి కంపల్సరీగా. బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు మీరు మీ ఆధార్ కార్డు కానీ మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక 2 ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు డీమ్యాట్ అకౌంట్కి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఓపెనింగ్ ఫామ్లో సిగ్నేచర్స్ చేయాలి. సిగ్నేచర్ చేసిన తర్వాత మీకు డీమ్యాట్ అకౌంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డీమ్యాట్ అకౌంట్ అసలు ఎక్కడ ఓపెన్ చేయాలని కనుక చూసుకున్నట్లయితే ముందుగా మీరు అసలు నియర్ బై అంటే మీకు దగ్గరలో అంటే మీరు విలేజ్ కానీ టౌన్లో కానీ ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఏ బ్రోకర్ దగ్గరలో ఉన్నారనేది ముందు చూసుకోవాలి, మెయిన్ పాయింట్. ఇప్పుడు చాలామంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి బ్రోకర్లు ఓపెన్ చేస్తున్నారు. కొన్ని బ్యాంక్స్ కూడా ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. డీమ్యాట్ అకౌంట్ మనం ఓపెన్ చేసినప్పుడు మనం మెయిన్గా మనకి వాళ్ళ నుంచి సపోర్ట్ మనకి ఏ విధంగా వస్తుంది అంటే మనకి షేర్లు అమ్మడం కానీ మెలకువలు అనేవి ఎలా ఉంది ఏంటి, మన అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అనేది సపోర్ట్ అనేది చూసుకోవాలి. మెయిన్ ఈ 2 చూసుకున్న తర్వాత అప్పుడు మీరు ట్రేడింగ్ ఫీజులోకి వెళ్ళాలి. అంటే కొన్ని బ్రోకర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళ సర్వీసులు అనేవి చాలా అమోఘంగా ఉన్నాయి. కొన్ని బ్రోకర్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చి మేము ఈ రేటుకి ఇస్తాము, ఇంత తక్కువకి ఇస్తాము అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకోవాలి. ట్రేడింగ్ ఫీజు చూసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని సైట్స్ అనేవి నేను చూడడం జరిగింది. ఇందులో నేను ఒక వెబ్సైట్లో నేను చూడడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక 8 డీమ్యాట్ అకౌంట్లు లోయెస్ట్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఈ వెబ్సైట్లో నేను చూశాను. అది మీతో నేను చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి జిరోదా అనమాట. జిరోదా స్టాక్ బ్రోకరేజ్ ఫార్ము. వీళ్ళు వచ్చేసి పర్ ట్రేడ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే మీరు ఒక స్టాకుని కనుక అమ్మడం కానీ కొనడం కానీ చేసినట్లయితే అమ్మినప్పుడు 20 రూపాయలు, కొన్నప్పుడు 20 రూపాయలు అనేది ఫ్లాట్గా తీసుకుంటారు. అది మినిమం 0.01%, మ్యాక్సిమం 20 రూపీస్. అంటే 20 రూపీస్ మించి వీళ్ళు హై ఒక అమ్మకం కానీ కొనుగోలు కానీ అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ మీ 20 రూపాయలు మించి వీళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి తీసుకోరు. వీళ్ళు BSc, NSc, MCXలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు. డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ 150, మొత్తం 450 రూపాయలు వన్ టైం ఫీజు కింద మనం చెల్లించాలి. డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద సంవత్సరానికి 400 రూపాయలు వీళ్ళు వసూలు చేస్తారు. వీళ్ళ దగ్గర సుమారుగా 30,000 పైన కస్టమర్స్ అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ వెబ్సైట్లో ఉందన్నమాట. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే ఆర్కేఎస్వి కూడా ఇప్పుడిప్పుడే బాగా పుంజుకుంటుందన్నమాట. ఇందులో ఆర్కేఎస్విలో మనకి ఏంటంటే మనం లైఫ్ లాంగ్ 5 ఫ్రీ ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే మనం ఒక నెలలో 5 ఫ్రీ ట్రేడ్లు ప్రతి నెల మనం లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు బ్రోకరేజ్ తగ్గుతుంది,
అని కాదు, మీకు సపోర్ట్ ఎలా ఉంది, మీకు మార్జిన్ ఎలా ఇస్తున్నారు అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది అంతా ఆన్లైన్లో మీ సిస్టమ్ ఉండి దగ్గరలో మీకు అంతా అవగాహన ఉండి చేసుకుంటే తప్పనిచ్చి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో చేయాలి. ఇలా అకౌంట్లు ఓపెన్ చేశారంటే మీకు ఆన్లైన్లో పరిజ్ఞానం ఉంటేనే డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఇలా వీళ్ళకి ఏంటంటే బ్రాంచ్ ఆఫీసులు అనేవి దేశం మొత్తం మీద ఒక 2-3 అనేది ఉంటాయి. మెయిన్ ఆఫీసు లేకపోతే సబ్ ఆఫీసులే ఉంటాయి. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఆన్లైన్లోనే ఉంటారు. మనం ఒకవేళ కాల్ చేయాల్సి వచ్చినా వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అదే మీకు దగ్గరలో ఉన్న బ్రోకర్ అయితే మీకు అన్ని విధాల సలహా ఇస్తాడు. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక నా అడ్వైజ్ ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉన్న బ్రోకర్ ద్వారానే వెళ్ళండి. మీకు కొంత పరిజ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు మీరు డీమ్యాట్ అకౌంట్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా చేయడం మంచిది. కానీ మీరు స్టార్టింగ్లోనే మీరు ఆన్లైన్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళొద్దని నా అడ్వైజ్. అంటే వెళ్ళొద్దని అంటే వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే మీకు కంప్యూటర్లో ఆ విధంగా ట్రేడింగ్ చేసే నాలెడ్జ్ ఉంటే కనుక మీరు వీటిలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ట్రేడింగ్ ఫీచర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ట్రేడ్ స్మార్ట్, SAS, అదేవిధంగా మై వాల్యూ ట్రేడ్, ట్రేడర్ జీని, ఇలా తక్కువ రేట్లో ఉన్నవి ఈ వెబ్సైట్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా నేను మోస్ట్ పాపులర్గా ఉన్నాయి కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మోతీలాల్ ఓస్వాల్ కానీ, SAS, RKST, అసలు మెయిన్ అసలు ఎప్పటి నుంచో ఉన్నది. మనకి ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రన్నింగ్ అయ్యేది కార్వే స్టాక్ బ్రోకింగ్ నెంబర్ 1 అనమాట. మనకి కార్వే స్టాక్ బ్రోకింగ్తో పాటు ఇంకా SBI కానీ, ఇంకా ICICI డైరెక్ట్, ఇలా రకరకాల బ్రోకర్స్ అనేవాళ్ళు అందుబాటులో ఉన్నారు. మీకు దగ్గరలో ఉన్న బ్రోకర్ని మీరు సెలెక్ట్ చేసుకుని డీమ్యాట్ అకౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్రోకర్ని అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని డీమ్యాట్ అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా లెక్చర్ వీడియోస్ మీరు మెయిల్లో పొందడానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లెక్చర్ వీడియోస్ మెయిల్లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.